హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. సో ఈ రోజు అయితే మన లెవెల్స్ గురించి అయితే మనం వివరించుకుందాం. సో రోజు కొత్త లెవెల్స్తో మీ ముందు ఉంటున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మీకు ఇంకా కావాల్సిన నాలెడ్జ్ అయితే నేనైతే తీసుకొని రాబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఎవరైతే జెన్యున్గా నేర్చుకుందామని అనుకుంటున్నానో వాళ్ళైతే కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. ప్రతిరోజు ఏదో ఒక లాజిక్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఈరోజు కూడా మార్కెట్ యొక్క లాజిక్ అయితే మనం తెలుసుకుందాం. సో మార్కెట్లో లాజిక్ వివరించుకునే ముందు యాక్చువల్గా ఈరోజు అయితే అదే ఆర్బీఐ పాలసీ అయితే రిలీజ్ అయింది. సో ఆ పాలసీ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం వోల్టాలిటీ అయితే ఉండరని అందరు అనలిస్టులు చెప్పారన్నమాట. నిన్ననే అన్నమాట అది. ఎందుకంటే ఈ రోజు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని చెప్తారు. సో ఎందుకు పాలసీస్ ఆర్బీఐ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలంటే అవి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఒక బిగినర్ ట్రేడర్కి ఎఫెక్ట్ అయితే అవుతుంది కాబట్టి. ఎందుకంటే బిగినర్ ట్రేడర్ ఏంటంటే బయింగ్ వెళ్తుంది కదా అని బయింగ్ చేస్తాడు, సెల్లింగ్ వెళ్తుంది కదా అని సెల్లింగ్ చేస్తారు. దాన్ని ఒక ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆపరేటర్ ట్రేడింగ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ట్రాప్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు రిటైల్ ట్రేడర్లను ప్రతిసారి ట్రాప్ చేస్తారనమాట. సో ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంటారనమాట. ఇదైతే కరెక్టే, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటప్పుడు కాదు, ప్రతిరోజు మెలకుగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తగా ఉంటేనే తప్ప మనం ట్రేడింగ్లో అయితే సక్సెస్ అవ్వలేము. చూడండి, నిన్న మనము నిఫ్టీ బ్యాంక్ని అయితే చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి ఏం కనపడుతుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక ఛానల్ అయితే ఫామ్ అయింది, ఆ ఛానల్ బ్రేక్అవుట్ అయితే అయింది, కానీ టైం అయితే లేదు ఫ్రెండ్స్. టైం లేదు కాబట్టి మార్కెట్ అయితే అక్కడ ఆగిపోయింది. మార్కెట్ ఆగిపోయింది కాబట్టి సో ఏం జరుగుతుంది రేపు అంటే, కొంతమంది గ్రూప్ సభ్యులతోనే మేము డిస్కషన్ చేశాము. ఏంటి అంటే 99% గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఎందుకు అంటే టైం ఉంది కానీ, అంటే టైం లేదు కానీ మార్కెట్ అయితే మంచి బుల్లిష్ క్యాండీని వదిలేసి వెళ్ళింది. అంటే టైము ఉంటే ఇంకా మార్కెట్ అయితే పైకి అయితే ప్రయాణం చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎక్కడైతే ఓపెన్ అయింది, రెసిస్టెంట్ దగ్గర అయితే ఓపెన్ అయింది మార్కెట్. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏంది, నెగిటివ్ క్యాండిల్స్ చూడండి, హ్యాంగింగ్ మ్యాన్లు ఫామ్ చేస్తున్నాయి, షూటింగ్ స్టార్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా క్లియర్గా. అదైతే నెగిటివ్ క్యాండిల్సే ఫామ్ చేస్తున్నాయి రెసిస్టెంట్ దగ్గర. తర్వాత ఏమైంది, సడన్లీ ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చింది, కానీ ఇంకా రెసిస్టెంట్ని అయితే అది ప్రాపర్గా బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ మనం చూసినట్లయితే మళ్ళీ అది నెగిటివ్ క్యాండిలే. కొంతసేపు అయితే ఇక్కడ సస్టెండ్ అయితే మార్కెట్ అయితే జరిగింది ఫ్రెండ్. జరిగిన తర్వాత ఉన్నట్టుండి సడన్లీ ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇది బిగినర్ ట్రేడర్స్కి అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. ఎందుకు అర్థం కాదంటే, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఏంటంటే క్యాండిల్ యొక్క సైకాలజీ, సపోర్ట్ రెసిస్టెంట్లను ఏ విధంగా యూజ్ చేయాలి అని అయితే చూస్తారు. ట్రాప్ జరుగుతుంది ఈవెంట్స్ జరిగినప్పుడు అని అందరు అంటారు. ఎట్లా ట్రాప్ జరిగింది, ఆ ట్రాప్ నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది మాత్రం ఎవరైతే చెప్పరు. ఎందుకంటే ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తారు, కానీ మనమైతే వినం కదా ఫ్రెండ్స్. మనమైతే ట్రేడింగ్ చెయ్యాలి ఖచ్చితంగా. మనం ట్రేడింగ్ చేయకపోతే ఆ రోజు ఉండలేము కాబట్టి చూడండి, ట్రేడింగ్ చేస్తాం, లాస్ అయితే అవుతాం. సో ఇక్కడ చూడండి, ట్రాప్ ఏ విధంగా అయిందంటే సడన్లీ ఒక రెసిస్టెంట్ సపోర్ట్గా మారింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలాసేపు సస్టైన్ చేసి మార్కెట్ అయితే బుల్లిష్నెస్ అయితే షో చేసింది, కానీ సడన్లీ పైకి వెళ్తున్నట్టు వెళ్ళి ఒక షార్ప్ క్యాండిల్ అయితే పడిపోవడం జరిగింది. ఇంకా మన రెసిస్టెంట్ లెవెల్ అయితే అది కంప్లీట్ చేయలేదు. అయినా కూడా అంటే ఇది సపోర్ట్గా మారింది కాబట్టి పైకి ఏమవుతుంది, రెసిస్టెంట్గా అది కంప్లీట్ చేయలేదు. అయినా కూడా మన షార్ప్ క్యాండిల్ అయితే పడ్డది. ఇప్పుడు ఏంటి, సపోర్ట్ దగ్గర ఏం ఫామ్ అయింది, బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అది మన సపోర్ట్ ఏమైంది, ఇప్పుడు ప్రాపర్ క్యాండిల్తోని బ్రేక్ డౌన్ అయితే అయింది. ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, అక్కడ బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు మనం పిఈ వైపు ఎంట్రీ కొడదామా అంటే, నెగిటివ్ వైపు బేరిష్ వైపు వెళ్దామా అంటే వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఇది బిగినర్ ట్రేడర్స్కి మేజర్గా తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటంటే, ఏదైనా ప్రాపర్ ప్లేస్లో మాత్రమే మనము
ట్రేడ్ అయితే చేయాలి. అది ప్రాపర్ ప్లేస్ ఎప్పుడు అవుతుంది అంటే కొంతసేపు అక్కడ మార్కెట్ ససిస్టెంట్ చేస్తే ఖచ్చితంగా అది ప్రాపర్ ప్లేస్ అవుతుంది. ఆ డెసిషన్ తీసుకోవాలి కదా. సో అక్కడ ఎంట్రీ అయిన వాళ్ళకి ఏంటి చేదు అనుభవం అంటే, సో అక్కడ ఆ ప్యాటర్న్ ఫామ్ కాగానే ఎంట్రీ అయిన వాళ్ళకు ఏంటంటే చిన్న స్టాప్ లాస్లు పెడతాం కాబట్టి బిగినర్ ట్రేడర్స్ ఖచ్చితంగా వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు కాబట్టి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన ట్రేడర్ బాక్స్ ఛానల్ ఏ విధంగా మన స్టూడెంట్స్కి నేర్పిస్తుంది అంటే, స్టూడెంట్స్ అనడం కరెక్ట్ కాదు కానీ ఏ విధంగా ట్రేడర్ బాక్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా అయితే మన ఈ ట్రేడర్ బాక్స్ ఫ్యామిలీ మెంబర్స్కి నేర్పిస్తున్నామో, ఏ విధంగా మనం ట్రేడ్స్ తీసుకోవాలని చెప్తున్నాం, అవైతే 100% కరెక్ట్ అవుతున్నాయి. సో కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఫాలో అయినప్పుడు మీరు కూడా సక్సెస్లో ఉంటారు. సో ఇప్పుడు చూద్దాం మనం ఏం జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ రెసిస్టెంట్ సపోర్ట్గా మారింది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత సపోర్ట్ రెసిస్టెంట్గా మారింది. చూడండి ఇక్కడ మీకు క్యాండిల్స్ నేనైతే రౌండ్ అప్ చేసి అయితే పెట్టేశాను. సో ఇక్కడ క్యాండిల్స్ చూడండి, అదేంది హ్యామర్ క్యాండిల్ టైపు, మనకి ఇక్కడ ఏంది ఒక హ్యాంగింగ్ మ్యాన్ టైపు చిన్న చిన్న డోజీలు అయితే ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ప్లేస్ ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను కదా, రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక కన్ఫర్మేషన్ తీసుకుందామంటే, పైనుంచి ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎట్లా, మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంగిల్ ఫింగే రావడం జరిగింది. సో రెండో కన్ఫర్మేషన్, పైనుంచి ట్రెండ్ లైన్ వస్తుంది, ఒక్కసారి మనల్ని ట్రాప్ చేశారు పైకి తీసుకెళ్తున్నామని, ఈసారి ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేయాలి. కాబట్టి చూడండి ఇక్కడ మనకైతే బేరిష్ ఎంగిల్ ఫింగ్ ప్యాటర్న్ అయితే మళ్ళీ వచ్చింది. దాని రీటెస్ట్లోనైతే ఎంట్రీ తీసుకున్నాము. కానీ మనం రూల్స్ ఏంటి, మనం రెసిస్టెంట్ దగ్గర తీసుకుంటే సపోర్ట్ వరకే. కానీ ఇక్కడ జరిగిన విషయాన్ని మనం గమనిస్తే ఏంటంటే, అక్కడికి వెళ్ళి సపోర్ట్కి వెళ్ళి రెసిస్టెంట్ అంటే సస్టెంట్ చేస్తే క్యాండిల్ అక్కడ ఎగ్జిట్ కొడతాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటి చూడండి, ఒక్క క్యాండిలే మన సపోర్ట్ని బ్రేక్ చేసి ఇంకొక సపోర్ట్ దగ్గరికి ప్రయాణం చేసింది. సో ఇలాంటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, క్యాండిల్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తే మంచి పాయింట్లు అయితే క్యాచప్ చేస్తాం అనమాట. మొత్తం క్యాచప్ చేస్తామని నేను చెప్పను, కానీ బెటర్ దెన్ పాయింట్లు అయితే క్యాచప్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఈరోజు పాలసీ ఉంది కాబట్టి అది ఏ విధంగా వస్తుందో ఏ విధంగా వచ్చినా అది నెగిటివే కాబట్టి, అంటే పాజిటివ్ అయితే సడన్లీ మూవ్ వస్తుంది, నెగిటివ్ అయితే సడన్లీ ఫాల్ వస్తుంది కాబట్టి అందరు ఫాలింగ్ వైపే ఉన్నారు కాబట్టి దాన్ని క్యాండిల్స్ అయితే పడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ దాకా దానికి ఒక ముగింపు పాయింట్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎక్కడ దాకా పడ్డా మళ్ళీ మన సపోర్ట్ దగ్గరికి వచ్చేసి రీటెస్ట్ చేసి కొంచెం పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఏం జరిగిందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్గా మార్కెట్లో మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి రెసిస్టెంట్ దగ్గర నుంచి రివర్స్ అయ్యి మార్కెట్లో నెగిటివ్నెస్ ఉంది కాబట్టి మార్కెట్ అయితే ఫాలో అవుతూ వచ్చి ఒక దగ్గర అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు ఇదంతా జరిగింది అంటే, పాలసీ ఎఫెక్ట్, న్యూస్ ఎఫెక్ట్ ఏదైనా కావచ్చు, కానీ మనము ప్రాపర్గా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన లెవెల్స్ దగ్గర 100% మనకు కన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కంటే నిఫ్టీలో ఈరోజు అయితే అద్భుతమైన కన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఒక ట్రేడే దొరికింది, ఆ ట్రేడ్ను హోల్డ్ చేసుకుంటే మంచి పాయింట్లు అయితే మనం క్యాచ్అప్ చేసాము. సో ఈ విధంగా మనం ట్రేడ్లు చేస్తే, అంటే నిన్న జరిగిన మార్కెట్ని చూసి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని అర్థం చేసుకోవడము, దాన్ని బట్టి మనకి ఏ లెవెల్ దగ్గర అది ప్రీవియస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మనం స్కాల్పింగ్ ఎప్పుడు చేయాలి, ఎక్కువ పాయింట్లు ఎప్పుడు క్యాచ్ చేయాలనేది మనకి క్లియర్గా అయితే అవగాహన అయితే వస్తుంది. సో మేమైతే ట్రేడ్ అయితే ఈరోజు సిఈ వైపు చేసాం ఫ్రెండ్స్. ఎక్కడ అంటే మార్కెట్ సస్టైన్ చేస్తున్నప్పుడు సిఈ వైపు చేసాము, ఆ పాయింట్లు క్యాచ్అప్ చేసిన తర్వాత మార్కెట్ దన్నును పడ్డది, తర్వాత పిఈ ట్రేడ్ కూడా మనకైతే ఐడెంటిఫై అయ్యింది. సో ఈ విధంగా అనమాట కన్ఫర్మేషన్లు వస్తే మనకు కన్ఫర్మేషన్ ట్రేడ్లు ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ట్రాపింగ్ రోజు కూడా మనం మన లెవెల్స్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ చేస్తే, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ట్రేడింగ్ చేస్తే మనమైతే సక్సెస్లో ఉంటాము. సో ఏంటి ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి, మనం సక్సెస్లో ఉన్నామని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాము అని చెప్తే, ఎలా తెలుస్తుంది అని చెప్తే, మన ఛానల్ని ఫాలో అవుతుంటే రోజు మీకు ప్రతిరోజు వీడియో గురించిన నాలెడ్జ్ అయితే నేను ఇస్తుంటాను ఫ్రెండ్స్. అది మీకు తెలుస్తుంది, తెలిసి మీరైతే ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈరోజు ఫిన్ నిఫ్టీ ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఫిన్ నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఓపెన్ అయింది, రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయింది. చూడండి క్లియర్గా మీకు డ్రా చేసి చూపిస్తాను. క్యాండిల్స్ డ్రా చేస్తే మీకే అవగాహన వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నేను క్లియర్గా ఇది చూడండి,
9:15 క్యాండిల్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేద్దాం. సో 9:15 క్యాండిల్ వచ్చేసి ఇగో చూడండి, ఒక్క నిమిషం, 9:15 క్యాండిల్ ఇక్కడ ఉంది. చిన్న డోజీ అయితే రెసిస్టెంట్ లెవెల్లో ఫామ్ అయింది. సో ఇది ప్రాపర్ కన్ఫర్మేషన్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అంటే, సరే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కాదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకు ఐడెంటిఫై అవుతుంది. అంటే ట్రాప్ చేసింది, ఇది ప్రాపర్గానే వస్తుంది, కానీ ఒక దగ్గర ట్రాప్ చేస్తే అందరు ట్రాప్ అయిపోయి క్యాపిటల్ కోల్పోతారు, తర్వాత ట్రేడింగ్కి రారని చెప్పేసి వాళ్ళు ట్రాప్ అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా, ఎంత అద్భుతంగా ఇక్కడ ట్రాప్ అయితే జరిగిందో మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ట్రేడ్ ఎక్కడ దొరికింది, మళ్ళీ రెసిస్టెంట్ దగ్గర చిన్న క్యాండిల్ హ్యామర్ టైప్ ఉంది కదా, దాని బ్రేక్ డౌన్లో మనం ట్రేడ్ తీసుకున్న మనమైతే సక్సెస్ అయితే చూస్తాం ఫ్రెండ్స్. క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంటే చాలామంది చూడట్లేదు, అందుకోసమే తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు వీడియోని అయితే. చూడండి ఈరోజు నిఫ్టీకి వెళ్దాం. ఇది కూడా చాలా చక్కగా ఫాల్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆగి మళ్ళీ రెసిస్టెంట్ దగ్గర నుంచి తీసుకొని ఫాల్ అయితే అయింది. చూడండి ఈరోజు అద్భుతంగా ట్రేడ్స్ అయితే దొరికాయి. సో ఇది అవగాహన లేని వాళ్ళకు హార్డ్ సబ్జెక్టే, కానీ మనలాంటి వాళ్ళకు అంటే ప్రో లెవెల్స్ అంటే ఎవరైతే ప్రాక్టీస్ బాగా చేస్తారో వాళ్ళకు మాత్రం ఈజీ సబ్జెక్ట్ అనమాట ఇది. సో మీరైతే ప్రాక్టీస్ చేద్దామంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ అప్పుడప్పుడు క్లాసులు అయితే అవుతుంటాయి. సో మీకు కూడా బెనిఫిట్ అయితే అవుతుంటుంది ఫ్రెండ్స్, బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్. చూడండి ఇప్పుడు నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ కన్ఫర్మేషన్ చూడండి నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి. నిఫ్టీ సపోర్ట్ పైన ఓపెన్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళాలని ట్రై చేసింది, కానీ అక్కడ ఒక ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఎందుకంటే మనం కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు 2-3 కన్ఫర్మేషన్లు తీసుకొని మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం. అయితే నేను ఇక్కడ అంతా వదిలేసిన ఫ్రెండ్స్, మళ్ళీ రెసిస్టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి 2 హ్యామర్ టైప్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. హ్యామర్ రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఏమంటాం, దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. కాబట్టి సో 2 హ్యాంగింగ్ మ్యాన్లు ఫామ్ అయ్యాయి కాబట్టి 2 కన్ఫర్మేషన్ పైనుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసినా మీకు అర్థమవుతుంది. ట్రెండ్ లైను, రెసిస్టెంట్, ఇవి 3 కన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రేడ్ ప్లేస్ చేస్తే దానిపైన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చూడండి ఎంత అక్యురసీగా వచ్చిందో. మన సపోర్ట్ లెవెల్ దగ్గరికే తీసుకుంటాం, అది సింగిల్ క్యాండిల్లో పడ్డది కాబట్టి సో అక్కడ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత కన్ఫర్మేషన్ చూడండి ఏ విధంగా వచ్చిందో, మళ్ళీ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్లో ఏమొచ్చింది, డోజీ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో డోజీ ఫామ్ అయింది కాబట్టి హైలో మనం మార్క్ చేసుకున్నా కూడా మనకు మంచి పాయింట్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి కొంతమంది అయితే నాతో పాటు ఈరోజు లైవ్లో కూడా ఉన్నారు. సో వారికి అయితే అర్థమవుతుంది ఏ విధంగా మనం సబ్జెక్ట్ అయితే వివరిస్తున్నామో. ఈరోజు కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే లేట్ అయింది. సో మీకు కూడా వినడానికి ఆసక్తి చూపించట్లేరు కాబట్టి సో ఏంటంటే ఈ కొంచెం వీడియోనైనా మీరు పర్ఫెక్ట్గా చూస్తారని నేను నమ్ముతూ సో ఈరోజు కొంచెమే నేను రిలీజ్ చేశాను. ఎప్పుడైనా లాజిక్తోని మాత్రమే ట్రేడ్ చేయండి. మీరు సక్రమంగా ట్రేడ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రతి ప్యాటర్న్ని ప్రాక్టీస్ చేయాలి, సపోర్ట్ రెసిస్టెంట్లను ప్రాక్టీస్ చేయాలి, ట్రెండ్ లైన్లను ప్రాక్టీస్ చేయాలి, అన్నీ ప్రాక్టీస్ చేసి వచ్చి ట్రేడ్ చేస్తేనే సక్సెస్ అని మనం చూడగలుగుతాము. సో నేనైతే సెబీ రిజిస్టర్ కాదు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్లోనే తీసుకొని నేర్చుకొని మీరు ట్రేడ్లు చేసేటప్పుడు మీ ఓన్ అనాలిసిస్తో లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళతోని సంప్రదించిన తర్వాతనే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక కొత్త వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.